శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 16 వృషభరాజు హస్తి రెండవ భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి పాడ్యమి నాడు సూర్యోదయానికి గడియ ముందుగానే లేచాడు కృష్ణుడు. అన్నా, వస్తావా అని అన్నని లేపి అడిగాడు. ఇద్దరూ బయలుదేరి హస్తి ఉండే చెట్టు దగ్గరకు వెళ్లారు. బలరామకృష్ణులను చూచి భయంకరంగా బుసకొట్టింది హస్తి. ఉలిక్కిపడ్డాడు బలరాముడు. అతని గుండెలు దడదడా కొట్టుకున్నాయి. కృష్ణ, ఈ హస్తి మీద నీవు స్వారీ చేస్తావా అన్నాడు బలరాముడు. అవును అన్నాడు కృష్ణుడు. భయం వేసింది బలరామునికి. ఆ భయంకర జంతువు జోలికిపోతే ప్రమాదం తప్పదు అనుకున్నాడు. రాత్రి ఉద్ధవునితో మాట్లాడినప్పుడు గల బింకం ఇప్పుడు లేదు, జారిపోయింది. కృష్ణుడంటే అతనికి తన ప్రాణం కంటే ఎక్కువ. అతనికి ప్రమాదం కలగడం తను సహించగలడా? తన ప్రాణములను ఒడ్డి అయినా కృష్ణుని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కాని కృష్ణుడు చెప్పిన మాట వినే రకం కాదుగా. కృష్ణుని ఆ ప్రయత్నం నుండి ఎలాగైనా విరమింపజేయాలని ప్రయత్నించాడు. భలే వాడివే, నేను ఏదో వేలాకోలానికి అన్నాను, ఇక ఆ ప్రయత్నం చాలులే అన్నాడు బలరాముడు. అక్కడకు ఉద్ధవుడు, శ్రీరాముడు వచ్చారు. వారితో కూడా మరెవరో వచ్చారు. ఎవరిని తీసుకొచ్చారు అని అడిగాడు బలరాముడు. రాధను అన్నాడు శ్రీరాముడు. రాధ పేరు వినపడడంతో వెనుతిరిగి చూచాడు కృష్ణుడు. ఏమిటి కన్నా ఈ సాహసం అంది రాధ కోపంతో మండిపడుతూ. కృష్ణుడు సమాధానం చెప్పలేదు. చిరునవ్వు నవ్వాడు. నీవు ఇలాంటి పందెం ఎందుకు వేశావు? నాతో ఎందుకు చెప్పలేదు అంటూ రెండు చేతులు చాపుకొని కృష్ణునికి అడ్డముగా పోయి నిలబడింది. పెద్దన్నా, నీకేమైనా మతిపోయిందా? కన్నయ్యని హస్తి మీద స్వారీ చేయమంటావా అని అడిగింది కోపంగా. నాకేమీ పిచ్చెక్కలేదు. ఏదో నెల రోజుల క్రితము నేను పెద్దయ్యాక ఇలాంటి ఎద్దులను చంపుతానన్నాను. వాడు తాను ఇప్పుడే దానిమీద స్వారీ చేస్తానన్నాడు. నేను అసంభవం అన్నాను. వాడు సంభవమే అన్నాడు. తాను స్వారీ చేసి తీరుతానన్నాడు. పందెం వేశాడు. వేళాకోలంగా అనుకున్న మాటలకు ఇంత పట్టుదల బూని గొడవ తెచ్చిపెడతాడని అనుకోలేదు. నేను నా పందెం విప్పేస్తున్నాను అన్నాడు బలరాముడు. అమ్మయ్యా, గండం గడిచింది అనుకుంది రాధ. నిట్టూర్పు విడిచింది. కన్నా, అనవసరంగా దుండగపు పనులు చెయ్యకు. నిన్ను గురించి మేమందరం ఎంత గాబరా పడుతున్నామో నీకేమి తెలుసును అన్నది రాధ. రాధా, కోపం వచ్చినప్పుడు నీవు ఎంత మనోహరంగా ఉంటావో. నీ కళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నాడు. కన్నా, నన్ను విసిగించకు. అబ్బాయి గారు ఇంకా ఈ ఎద్దుల స్వారీ మానినట్లేనా అని అడిగింది రాధ. ఎవరన్నారు అన్నాడు చిరునవ్వుతో కృష్ణుడు. అంతమంది మనుషులు తన ఎదుట అంతసేపు అలా నిలబడి మాటలాడుకోవటం హస్తి సహించలేకపోయింది. లేచి నిలబడింది. వాళ్ళ వైపు కోపంగా చూచి రంకెవేసింది. రాధ గుండెలు గుబేలుమన్నాయి. ఆ ఈ ఆంబోతుపైన స్వారీ చేస్తావా కన్నా? నయం కదూ అన్నది. సూర్యోదయ సమయం దగ్గరికి వస్తోంది, మీరందరూ తప్పుకోండి అన్నాడు కృష్ణుడు. కన్నా, ఈ మంకుతనం మాను. నేను నిన్ను స్వారీ చెయ్యనీయను అంది రాధ. ఆమె కంఠంలోని తీవ్రత కృష్ణుడు గ్రహించి ఇలా అన్నాడు. నాకేమీ పెంకితనం లేదు రాధా. నేను స్వారీ చేయక మానను. మానవా? మానను. బలరాముడు ప్రేమతో కృష్ణుని భుజముపై చేయి వేశాడు. నా మాట వినరా తమ్ము, ఈ ప్రయత్నం మానేయి అన్నాడు. అన్నా, నువ్వు కూడా అలా భయపడతావేమిటి? నాకేమీ భయం లేదు. నేను హస్తిపై స్వారీ చేసి తీరాలి. నీతో వేసిన పందెం మూలాన కాదు. నేను చెయ్యాలనుకుంటున్నాను కనుక చేస్తాను. నా ప్రయత్నం జరిగి తీరవలసిందే
మీరిక్కడ నిలబడి నాకు ఇబ్బంది కలగజేస్తున్నారు. మీరంతా ఆ చెట్టు చాటుకు పోండి. హస్తిని నాకు విడిచిపెట్టండి అన్నాడు ఆజ్ఞాపూర్వకముగా. ఏమవుతుందో అన్నాడు ఉద్ధవుడు. కృష్ణుడు, ఏమీ అవదు. నేను హస్తిపై స్వారీ చేస్తాను. అంతే. మీరందరూ అవతలకి నడవండి. రాధా, కోపగించుకోకు. వాళ్లతో వెళ్ళి అక్కడ నిలబడి చూడు. రాధకు చాలా కోపం వచ్చింది. కన్నయ్య తన మాటను కాదంటాడని ఆమె అనుకోలేదు. అతని చేత తాను ఏ పనినైనా చేయించగలనని అనుకున్నది. అతడు హస్తిపై స్వారీ మాననడంతో ఆమె అభిమానం దెబ్బతిన్నది. ఉడుకుమోత్తనం వచ్చింది. అదంతా కోపంగా మారింది. ఇంకా అతని ప్రయత్నాలకు అడ్డం కల్పించాలనే చూస్తోంది. తన ప్రాణం పోయినా సరే అతనికి ప్రమాదం రాకూడదు. ఉద్ధవుడు అలాగే అనుకుంటున్నాడు. శ్రీరాముడు కూడా అలాగే అనుకుంటున్నాడు. కృష్ణుడు మాత్రం తన ప్రయత్నం మానడం లేదు. ఆలోచించింది రాధ. ఇక ఆఖరి బాణం ప్రయోగించాలని అనుకున్నది. కన్నా, నేనిక్కడ నుండి కదలను. నీవు హస్తిపై స్వారీ చేయవలసి వస్తే నీతో పాటు నేను చేస్తాను. నీవు హస్తి చేత చంపబడడానికే నిశ్చయించుకుంటే నీతో పాటు నేను కూడా చస్తాను అంటూ తన నిశ్చయాన్ని తెలియజేస్తూ పాదం నేలకు కొట్టింది. చకితుడయ్యాడు కృష్ణుడు. క్షణం ఆలోచించాడు. చిరునవ్వు నవ్వాడు. కృష్ణుడు, రాధా, నీవు కూడా స్వారీ చేస్తానంటే సంతోషమే. కాని నీవు నాతో పాటు చేయలేవు. రాధా, అయితే నేను చనిపోయిన తర్వాత కాని నీవు స్వారీ చేయలేవు అన్నది దృఢంగా, తన నిశ్చయాన్ని తెలియజేస్తూ. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళు దృఢ నిర్ణయాన్ని బహిరంగపరుస్తున్నాయి. ఆమె వైపు అనురాగంతో చూచాడు కృష్ణుడు. కృష్ణునికి 14 ఏండ్లు. రాధ తనకంటే 5 ఏళ్లు పెద్దది. అయినా చిన్న పిల్లలా మధురంగా ఉంటుంది. అంత మధురమూర్తిలో ఎంత పట్టుదల! కృష్ణుడు, నిజమేనా రాధా? నీవు కూడా నాతో స్వారీ చేస్తావా? రాధ, చేస్తాను. భయపడవు కదా? భయపడను. అయితే సరే, నీవు కూడా నాతో పాటు స్వారీ చేద్దు కాని. అన్నా, ఇక మాటలాడకండి. దూరముగా తప్పుకోండి. రాధా, నీవు ఇక్కడే నిలబడు. అంతా సిద్ధమయ్యాక నిన్ను రమ్మని పిలుస్తాను. చేయగలిగినదేమీ లేక బలరాముడు, ఉద్ధవుడు, శ్రీరాముడు దూరముగా వెళ్లి చెట్టుచాటున నిలబడి చూస్తున్నారు. ప్రయత్నం ఆపుచేయాలని వచ్చిన రాధ ఆ ప్రయత్నంలో భాగస్వామినియే అయ్యింది. ఇంకేం చేస్తారు? కృష్ణుడు ప్రక్కనున్న పాకలోకి వెళ్ళాడు. ఒక బుట్టలోనికి పత్తి గింజలు, వేరుశెనగలు ఎత్తుకొని హస్తి వద్దకు వెళ్ళాడు. హస్తి రాధవైపు చూచి బుసలు కొడుతోంది. కృష్ణుడు మురళిని మ్రోయిస్తూ గింజల బుట్టను హస్తి ముందుంచాడు. కొంతసేపు వేణునాదం వినేసరికి అది సాధు జంతువైపోయింది. కోపంతో బుసకొట్టడం మానేసింది. తృప్తిగా పత్తిగింజలు తింటోంది. కృష్ణుడు దాని వీపు మీద తట్టాడు. గంగడోలు దువ్వాడు. మురళిని మ్రోయిస్తూ దానిని ఆనుకొని నిలబడ్డాడు. అది హాయిగా గానమాధుర్యాన్ని అనుభవిస్తూ దానా పూర్తిగా తినివేసింది. మధురగానంతో పాటు ఆ దివ్యపురుషుని స్పర్శ ఆ పశువులో ఏదో తెలియని ఆనందం కలగచేసింది. దానా బుట్ట ఖాళీ చేసేస్తోంది. కృష్ణుడు రాధ దగ్గరికి వెళ్ళాడు. రాధా, నేనిప్పుడు హస్తికట్టు త్రాడు విప్పి దానిని నీటి తొట్టి దగ్గరకు తీసుకుని వెళతాను. అది నీళ్లు త్రాగుతుండగా నేను మురళిని మ్రోయిస్తాను. నీవు నా వెనుక తట్టు నుండి వచ్చి నన్ను అంటి పెట్టుకో, విడిచిపెట్టకు. నన్ను విడిచి నీవు దూరంగా నిలబడితే అది నిన్ను పొడిచి చంపుతుంది. ధైర్యముగా నిలబడగలవా అన్నాడు. కన్నా, నీవు నా దగ్గరున్నంతసేపు నా ధైర్యానికి ఏమీ లోటుండదు అన్నది. ఆమె కళ్ళు ఉత్సాహంతో తలతలా మెరుస్తున్నాయి. ఆమె మహావీరులకు కూడా సాధ్యము కాని ఒక అద్భుతమైన సాహస కార్యంలో కన్నతో పాటు పాల్గొనబోతోంది. అనిర్వచనీయమగు ధైర్యోత్సాహాలు ఆమెలో బయలుదేరాయి. తానొక ఆడపిల్లనని గాని, ఈ విషయం తెలిస్తే పెద్దవాళ్లు కోపడతారని గాని, తాను చేసే పని నందయశోదలకు కూడా అయిష్టమైనదని కాని ఆమె ఆలోచించలేదు.
అటువంటి భావములే ఆమెకు స్ఫురించలేదు. తాను కూడా స్వారీ చేస్తారని పట్టుపడితే కన్నయ్య అంగీకరించడు. అతడు కూడా ప్రయత్నం విరమించుకుంటాడని ఆశించింది. అతడు ఆమె స్వారీ చేయటానికి అంగీకరించాడు. ఆమె వెనుకంజ వేయలేదు. కన్నయ్య విజయం సాధిస్తే కన్నయ్యతో పాటు తను విజయం పంచుకుంటుంది. కన్నయ్య ఆ ఉద్యమంలో మరణిస్తే తాను మరణిస్తుంది. ఆ మరణంలో ఆమెకు విచారం ఉండదు. అంతలో హస్తి సంరక్షకుడైన గోపకుడు వచ్చాడు. నలా, నేను హస్తికి దానా పెట్టాను. నీటి దగ్గరకు తీసుకుని వెళుతున్నాను. నీవు అడ్డురాకు. నీవు అడ్డు వస్తే నాకేదైనా ప్రమాదం వస్తే నీదే బాధ్యత అన్నాడు. వాడు ప్రక్కకి తప్పుకున్నాడు. హస్తి దానా తినడం పూర్తయ్యే వరకు కృష్ణుడు మురళిని మ్రోయించాడు. కట్టుత్రాడు విప్పి దానిని నీటి తొట్టె దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. హస్తి నీరు త్రాగుతోంది. మరల మురళిని మ్రోయించాడు. రాధ నేలమీద ప్రాకుతూ చప్పుడు చేయకుండా మెల్లగా వెళ్లి కృష్ణుని వెనక నిలబడింది. హస్తి నీరు త్రాగటం పూర్తయింది. దాని మెడ మీద తట్టాడు కృష్ణుడు. దానికి రాధ కనపడకుండా అడ్డుగా నిలబడ్డాడు. రాధ ప్రక్కనేయున్న ఎత్తు దిమ్మ మీద నిలబడింది. అక్కడ నుండి సులువుగా హస్తి మీదకు ఎగిరి కూర్చోవచ్చును. కృష్ణుడు మెల్లగా హస్తి గంగడోలు ద్రువ్వుతూ ప్రేమతో దానితో మాటలాడుతున్నాడు. అది నీరు త్రాగటం పూర్తి కావడంతోనే ఎగిరి దాని వీపు మీద కూర్చున్నాడు. దాని ముక్కుత్రాడు బిగించి పట్టుకున్నాడు. తటాలున ఎగిరి రాధ అతని వెనుక కూర్చొని అతని నడుమును గట్టిగా పట్టుకున్నది. ఇలాంటి అనుభవం ఇదివరకు ఎరగదు హస్తి. వీపు బరువెక్కడంతో తలపైకెత్తి చూచింది. ఆ దివ్య వ్యక్తుల స్పర్శ దానికి ఏ సుఖమునిచ్చిందో మరలా తొట్టెలో మూతిపెట్టి నీరు త్రాగింది. ఆ జంతువులో ఏదో తెలియని సంతోషం కలిగింది కాబోలు. మనుష్యులను చూస్తేనే బుసకొట్టే క్రూర ప్రకృతి మనుష్యులు మీదికెక్కినా సహించే సాధుత్వంగా మారింది. అక్కడితో ఆగలేదు. హస్తి, మనమిప్పుడు అడవిలోనికి షికారు పోవాలి అన్నాడు. ఆ పశువుకి ఆ మాటలు అర్థమయ్యాయి కాబోలు. సరే అన్నట్లు ఒక మాటు గట్టిగా గాలి పీల్చి తలపైకెత్తి అడవివైపు మెల్లగా పరుగెత్తడం ప్రారంభించింది. కృష్ణుడు ఉత్సాహంగా ఉన్నాడు. జంకు గొంకు లేని చిత్తస్థైర్యంతో స్వారీకి అలవాటు పడిన అశ్వమును నడిపినట్టు ముక్కుత్రాడు పట్టుకొని హస్తిని నడుపుతున్నాడు. అతని నడుము పట్టుకొని గట్టిగా అంటిపెట్టుకుని కూర్చుంది రాధ. ఆమె కూడా భయపడలేదు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత హస్తి వేగం హెచ్చింది. వేగం హెచ్చిన కొలది రాధ కృష్ణుని మరింత గట్టిగా కౌగిలించుకున్నది. ఆమె పడిపోకుండా ఆమె చేతులను తన చేతుల క్రింద నొక్కి పట్టాడు కృష్ణుడు. స్వారీ జయప్రదంగా సాగుతోంది. మోకాలు అదుముతో హస్తిని మరింత వేగం పరిగెత్తించాడు కృష్ణుడు. కొండలు ఎక్కించాడు. కొండవాలులో పరిగెత్తించాడు. అది అసలే బరువైన జంతువు. ఆ పైన జగదాధారులైన రాధామాధవుల భారం. కొండ ఎదురెక్కటం. ఎంత పొగరుగల జంతువైనా ఎంతసేపు పరిగెత్తగలదు? ఆ జంతువు అలసిపోయింది. దానిలోని పొగరు రాధామాధవుల భారంతో అణగిపోయింది. కాళ్ళు చప్పబడ్డాయి. పరిగెత్తలేక మెల్లగా నడుస్తోంది. ఇప్పుడు తాము క్రిందికి దిగినా హస్తి వలన తమకు ఎట్టి ప్రమాదము కలగదని స్థిరపరుచుకున్నాడు కృష్ణుడు. అలసిపోయిన జంతువు అణగిపడుండక ఏమి చేస్తుంది? అందుకోసం కొండలకు ఎదురెక్కించాడు. ఇక భయం లేదని నిర్ధారణ చేసుకున్నాక త్రాడు బిగించి పట్టి హస్తిని ఆపి రాధను దిగమన్నాడు. ఆమె ఒక్క ఉరుకులో క్రిందికి దిగింది. ఆమె వెనుకనే కృష్ణుడు కూడా దిగాడు. కృష్ణుడు హస్తి వీపు మీద తట్టి గంగడోలు దువ్వి విడిచిపెట్టాడు. కృష్ణుడు పచ్చిక మీద కూర్చున్నాడు. అతని చెంతనే కూర్చుంది రాధ. ఆమె ముఖమంతా చెమటలు పట్టాయి. కృష్ణుడు తన ఉత్తరీయంతో ఆమె స్వేద బిందువులు తుడిచాడు. వేణువు తీసి గానము చేశాడు. తృప్తిగా బాట ప్రక్కనే పచ్చిక వేస్తోంది హస్తి. సూర్యోదయమైంది.
బలరాముడు, ఉద్ధవుడు, శ్రీరాముడు, గోపకులు బాట వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కొండ ఎక్కడమూ దిగడంతో వారంతా అలసిపోయి ఆయాసంతో రొప్పుకుంటున్నారు. రాధాకృష్ణులు వారి మిత్రమైన హస్తిని చూచారు. వారిని చూచినా హస్తి బుసకొట్టలేదు. బలరామాదులు ఆశ్చర్యపోయారు. ఓహో, మన కన్నయ్య అని గర్వపడ్డారు. నందప్రభువుకి తెలిస్తే ఏమి తంటా వస్తుందో అని గోపకుడు భయపడ్డాడు. హడలిపోతూ దగ్గరకు వెళ్లి హస్తి ముక్కుత్రాడు పట్టుకున్నాడు. అది అతని వెనకాల మేకపిల్లలా వచ్చింది. ఉదయానే లేచి నందగోపుడు మందలలోనికి వెళ్ళాడు. గోపకులంతా కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆంబోతులుండే చోట కొందరు గోపకులు మూగి నందుని రాక చూచి భయపడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఆందోళన పడుతున్నారో నందునకు తెలియదు. అటువైపు వెళ్ళాడు. ఆబోతులలో హస్తి కనిపించలేదు. కంగారు పడ్డాడు. హస్తికేమైనా ప్రమాదము సంభవించినదేమోనని భయపడ్డాడు. అక్కడున్న కావలి గోపకుని పిలిచి హస్తి ఏమైందని అడిగాడు. కృష్ణప్రభువు హస్తి మీద స్వారీ చేస్తూ షికారు వెళ్లారన్నాడు. మా కృష్ణుడా, హస్తి మీద స్వారీయా అని నిర్ఘాంతపోయాడు నందుడు. హస్తి దరిదాపులలోకి పోవడానికి తానే భయపడతాడు. అలాంటి హస్తి మీద స్వారీ చేస్తూ షికారుకు వెళ్లాడా కృష్ణుడు? అతడు నమ్మలేకపోయాడు. నిజమేనా అని వారిని గద్దించి అడిగాడు. చిత్తం ప్రభు అన్నారు వాళ్ళు. భయంతో గడగడా వణుకుతున్నారు. అంతలో మరికొందరు గోపకులు ప్రోగయ్యారు. కృష్ణుడు వెళ్లిన వైపు ఎదురు వెళ్లారు. ఆ వార్త వారు నమ్మలేకుండా ఉన్నారు. హస్తి సంగతి ఆ గ్రామంలో స్త్రీ పురుషులందరికీ తెలుసును. కృష్ణుడు హస్తి మీద స్వారీ చేస్తూ అడవిలోకి పోయాడని విన్నవారందరూ చెమటలు కార్చేస్తున్నారు. యశోద ఏడుపే ప్రారంభించింది. నందాదులు కొంత దూరం వెళ్లేసరికి కొండలు దాటి గోపకుడు హస్తిని పట్టి నడిపించుకుని తీసుకువస్తున్నాడు. ఆ జంతువుని చూచి, ఏరా సోమా, ఇది హస్తేనా అని అడిగాడు నందుడు. చిత్తము ప్రభు, కృష్ణప్రభువు దీని పొగరు దించేశారు. గొడ్డు సాధువైపోయింది ప్రభు అన్నాడు. హస్తి అంటే ఆ గోపకులందరికీ భయమే. ఇప్పుడది సౌముని వెనక గంగిరెద్దులా నడుస్తోంది. హస్తి మదము ఎలా అణిచాడురా కృష్ణుడు అని అడిగాడు నందుడు. ఎక్కి కూర్చుని ముక్కుత్రాడు చేతిలో పట్టుకుని పరుగు పరుగున తోలారు ప్రభు. ఆ కొండలు ఎక్కి దిగేసరికి ఏనుగులాంటి గొడ్డు ఇలా అయ్యింది ప్రభు అన్నాడు. ఆయన ఏడి? అన్నదమ్ములందరూ వెనకాల వస్తున్నారు ప్రభు అన్నాడు. వాడు ఆంబోతుని తోలుకొని గ్రామంలోనికి వెళ్లిపోయాడు. మరికొన్ని క్షణాలలో ఆ అన్నదమ్ములు అటే వస్తున్నారు. నందుడు ఎదురుగా పోయి కృష్ణుని కౌగిలించుకున్నాడు. శిరము ముద్దాడాడు. ఎవరూ ఏమీ అనకుండానే ఉద్ధవుడు చెప్పాడు. నందబాబు, హస్తిని చూచి ప్రజలందరూ భయపడుతున్నారని దాని పొగరు అణుస్తానన్నాడు కృష్ణుడు. మేము ఎంత వారించినా వినలేదు. రాధ, మేము అందరము బ్రతిమాలాము. అయినా వినక హస్తినెక్కి పరిగెడుతుంటే మేమంతా వెనకాల పరిగెత్తాము. మేము వెళ్లేసరికి కొండ అవతల మైదానములో హస్తి పచ్చికమేస్తోంది. కృష్ణుడు మురళిని మ్రోయిస్తున్నాడు అన్నాడు. ఎవరూ ఏమీ మాటలాడలేదు. ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. వారి రాక కొరకు వీధిలో నిలబడి ఎదురుచూస్తున్న యశోద కృష్ణుని కౌగిలించుకుని శిరము ముద్దాడి ఏడ్చింది. ఆ పొగరుగొడ్డు జోలికి నీవెందుకు వెళ్ళావు తండ్రి అని అడిగింది. కృష్ణుడు, దాని పొగరు అనగకపోతే ఊరందరూ భయపడుతున్నారమ్మా. ఇప్పుడది మంచి సాధువైన ఆంబోతు, అంతా సంతోషిస్తారమ్మా. ఏమో బాబు, నీవు ప్రతిరోజు ఇలాంటివేవో చేసి మమ్మల్ని దుఃఖపెడుతున్నావు తండ్రి. మీరు పడేది దుఃఖం కాదమ్మా. మీకు దుఃఖం కలిగే పనులు నేనెన్నడూ చేయనమ్మా. నా పనుల వల్ల మీకు, మన ప్రజలకు సంతోషమే కలుగుతుందమ్మా. రాధ ఇంటికి వెళ్లేసరికి ఆమె సవతి తల్లి కపిల ఆమెను నిలబెట్టి అడిగిందట. మగపిల్లలతో కలిసి నీవు అడవులలోనికి ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నించింది. నీవు చేసే పనులు ఈడు వచ్చిన ఆడపిల్లలకు తగవన్నది. ఆ అయ్యన్న
యుద్ధములలో ఉండిపోబట్టి పెండ్లి ఆగిపోయినది గాని, లేకపోతే నీవు కూడా ఈ పాటికి అందరితో పాటు సంసారం చేస్తూ ఉండేదానివంది. ఈ మాటు మగపిల్లలతో ఆటలకు పోయావంటే కాళ్ళు విరగ్గొడతారన్నది. ఏమీ సమాధానం చెప్పకుండా ఇంటిలోనికి పోయి ఏడ్చింది రాధ. మరికొన్ని రోజులు గడిచిపోయాయి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితము సాఫీగా సాగిపోతుంది. కృష్ణ బలరాములు మిగిలిన గోపకులతో కలిసి ప్రతిరోజు పశువుల వెంట అడవికి పోతున్నారు. పచ్చిక బాగా పెరిగిన మైదానములు ఎక్కడుంటే అక్కడికి పశువులను తీసుకొని పోతారు. పశువులు మేత మేస్తుంటే చెట్ల నీడలలో ఆటలాడుకుంటారు పశువుల కాపర్లు. దుష్ట జంతువుల ఆ ప్రాంతంలోకి రాకుండా తమ పశువుల మంద విడిచి అటూ ఇటూ పోకుండా చూచుకుంటూ ఉంటారు. కృష్ణ బలరాములు తమ పశువులను గోవర్ధనగిరి ప్రాంతానికి తీసుకొని పోతారు. గోవర్ధనగిరి మీద ప్రవహించే సెలయేళ్లున్నాయి. అందుచేత ఆ కొండ మీద పచ్చిక బాగా పెరుగుతుంది. చల్లని నీడనిచ్చే వృక్షాలు కూడా చాలా ఉన్నాయి. అందుచేత పశువులకు మేత లభించడమే కాకుండా పశువుల కాపర్లకు కూడా మంచి కాలక్షేపం లభిస్తుంది. ఆకలి దప్పికలు తీరుతాయి. ఆ కొండవాగులు స్నానానికి పానానికి కూడా వీలుగా ఉంటాయి. గోవర్ధనగిరి అంటే కృష్ణునికి చాలా ఇష్టం. ఆ గిరిని తలుచుకున్నప్పుడల్లా అతడిలో నూతనోత్సాహం బయలుదేరుతుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కడు కొండ శిఖరానికి ఎక్కేసి ఆకాశంలోకి దీక్షగా చూస్తూ నిలబడతాడు. కొంతసేపు అలా నిలబడి ఉత్సాహంతో గంతులు వేస్తూ క్రిందకు దిగి వచ్చేస్తాడు. బృందావన సీమ అంతా తులసీవనం. సారవంతమైన భూమి కనుక తులసీ చెట్లు ఏపుగా చెయ్యెత్తున పెరిగి దట్టమైన ఆకులతో అద్భుతమైన పరిమళములతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ తులసీ దళములంటే కృష్ణునికి చాలా ప్రీతి. ఆ సువాసన అతనికి ఇష్టం. ఆ దళములను కోసి దండగా గుచ్చి మెడలో వేసుకునేవాడు. ఆ ఆకులను గోపకులందరూ ఔషధముగా వాడేవారు. తులసీదళముల సౌరభము కృష్ణునకు ఉత్సాహము కలిగించేది. అడవిలో కదంబ వృక్షములు చాలా ఉండేవి. కదంబ కుసుమాలు, చెంపక పుష్పములు, ఇంకా రంగురంగుల అడవి పూలు తెచ్చి మాలలుగా గుచ్చి ధరించేవారు. స్త్రీలు పురుషులు కూడా పూలతో అలంకరించుకునేవారు. కృష్ణునిలో సౌందర్య పిపాస అధికంగా ఉండేది. పశువులను మేతకు విడిచిపెట్టి ఒంటరిగా అడవిలోకి పోయేవాడు. ఆ అడవిలోని చెట్లన్నీ అతనికి ఆప్తమిత్రులే. వయోపరిమితి నెరగని మహావృక్షముల దగ్గరికి పోయి వాటి ఆకులను పరిశీలనగా చూస్తూ ఆ కొమ్మల నడుమ కూర్చుని మురళిని మ్రోయించేవాడు. మందమారుతము బయలుదేరి ఆ అడవిలోని చెట్ల కొమ్మలు ఊగి ఆకుల కదలికలో నుండి బయలుదేరే కమ్మని నాదము శృతిగా చేసుకుని కొమ్మల మధ్య కూర్చుని మైమరచి గానం చేస్తుంటే ఆ మురళీరవానికి ఆకర్షింపబడి పశువులు మేతమాని ఆ చెట్టు క్రిందికి వచ్చి చెవులు రిక్కించుకుని గానం వినేవి. నెమళ్లు పురివిప్పి నాట్యం చేసేవి. తమకు ప్రాణాంతకములైన నెమళ్లు నాట్యం చూస్తూ కూడా ప్రాణభీతిని మరచి పుట్టలో నుండి నాగులు పైకి వచ్చి పడగలు విప్పి ఆటలాడేవి. వాటి ముందు నుండే పరిగెత్తేవి అడవి ఎలుకలు. ఆ దివ్యమోహన మురళీనాదం వ్యాపించినంత దూరం మిత్రత్వమే కాని శత్రుత్వం లేదు. గానానందానుభూతితో మిత్రులు శత్రువులు అందరూ ఏకోన్ముఖులే. గానరస ప్రమత్తులై సకల జీవులు సర్వకార్యములను ఆకలి దప్పులను కూడా మరచిపోయేవి. ఆ వన సౌందర్యానికి తాను ముగ్ధులవుతూ తన ప్రవర్తన వలన అందరినీ ముగ్ధులను చేస్తూ వ్యక్తిగతముగా తమ తమ ప్రత్యేకతలను పెంచుకునుచూ కృష్ణ బలరాములు వీరవిహారం చేస్తున్నారు. బలరామునిలోని ప్రత్యేకత అతని మహోన్నత రూపం. అసాధారణ బలవంతుడు. కాని ఏ విషయమూ తాను కలుగజేసుకోడు. ఒక పట్టున నిర్ణయానికి రాలేడు. అందుచేత ఆ బాధ్యత తమ్మునికే విడిచిపెడతాడు. తమ్ముని తెలివితేటలయందు అతనికి చాలా నమ్మకము. తమ్ముడు ఏ నిర్ణయం చేసినా అది సరైనదే అయి ఉంటుందని అతని విశ్వాసం. ఆ ప్రకారము ఆచరించడమే తన ధర్మమని అతడు అనుకుంటాడు. అతడు తనంత తాను ఏదైనా నిశ్చయానికి వచ్చి నిలబడ్డాడంటే ప్రపంచమంతా ఎదురై వచ్చి నిలబడినా వెనుకంజ వేయడు. ప్రత్యర్థికి
పరాజయం తప్పదు. ఒకనాడు బలరాముడు తన పశువులను ఒక కొత్త పచ్చిక బయలులో మేపుతున్నాడు. తానొక చెట్టు కొమ్మల మధ్య కూర్చున్నాడు. ఒక గాడిదల మంద అతనిని చుట్టుముట్టింది. అవి మమ్ముల్ని కరిచి హింసిస్తున్నాయి. ఒక్క క్షణం ఆలోచించాడు. గాడిదలు మనుషుల్ని కరవడమేమిటి? ఇదేదో రాక్షసమాయ అనుకున్నాడు. గబాలున చెట్టు కింద నుండి క్రింది కురికి పిడికిలితో మర్దించి ఆ జంతువులన్నింటినీ చంపాడు. మరొకనాడు కృష్ణ బలరాములు, గోపబాలురు అందరూ ఒకచోటే పశువులను మేపుతున్నారు. పశువులను మేతకు విడిచి బాలురందరూ చెట్ల నీడల్లో ఆటలు సాగించారు. బాలురందరూ 2 పక్షములుగా విడిపోయి ఆటలాడుతున్నారు. ఆటల్లో నెగ్గిన పక్షము వారిని ఓడిన పక్షము వారు వీపుల మీద కూర్చోబెట్టుకుని అడవిలో కొంత దూరం తిప్పాలని షరతు. ఆనాడు ఆటలో కృష్ణుడొక పక్షమునకు, బలరాముడు మరొక పక్షమునకు నాయకత్వం వహించారు. ఆ రోజు కృష్ణుని పక్షం ఓడిపోయింది. బలరాముని అతని పక్షంలోని వారిని కృష్ణుని పక్షం వారు మోయాలి. కృష్ణుని పక్షంలో ఆనాడు ప్రలంబుడనే కొత్త బాలుడు చేరాడు. అతడు బలరాముని మోయడానికి సిద్ధపడ్డాడు. వాని వీపుపై నెక్కాడు. వాడు అతని కాళ్లను తన 2 చేతులతో బలముగా అదిమిపట్టి అడవిలో త్రోవ తప్పించి తీసుకుని పోతున్నాడు. బలరామునికి అనుమానం కలిగింది. ఇదేదో రాక్షసమాయ అని గ్రహించాడు. పిడికిలి బిగించి ఆ బాలుని తల మీద ఒక్క దెబ్బ వేశాడు. వాడు నెత్తురు కక్కుకుంటూ నేలమీద పడ్డాడు. కామరూపం పోయి నిజరూపంతో బయటపడి చచ్చిపోయాడు. ఇటీవల కొంతకాలం నుండి రాక్షసమాయలు తమను వెంటాడడం మానాయనుకుంటున్నారు. కాని మళ్లీ ప్రారంభమయ్యాయి. అనుక్షణం జాగ్రత్తగా కనిపెట్టి చూస్తుండాలనుకున్నారు. కృష్ణ బలరాములు చేసే సాహస కార్యములు మహాద్భుతములు. అవి సామాన్య మానవుల శక్తికి అతీతమైనవి. 14-15 ఏళ్ల బాలులు అంతటి మహాద్భుత కార్యాలు చేయగలుగుతున్నారంటే వారు మానవాతీత శక్తులను ప్రదర్శిస్తున్నారని విషదమవుతోంది. ఈ విషయము వారి స్నేహితులకే కాదు, బృందావనంలోని గోపగోపికలందరికీ ఆశ్చర్యమును కలిగిస్తోంది. వారు సామాన్య మానవులు కారని, భూమి మీద ఏదో మహత్తర కార్యనిర్వహణ కోసం దివి నుండి దిగిన దేవతలని వారు అనుకునేవారు. గర్గాచార్యుల బోధన వలన, తమ అనుభవంలో తాము గ్రహించిన విషయం వలన కృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మ సంస్థాపన చేయటానికి అవతరించాడని సంపూర్ణ విశ్వాసం కలిగింది నంద యశోదలకు. కృష్ణుడు తల్లితో చెప్పే మాటల వల్ల గోపకులనందరినీ రక్షించి ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసే బాధ్యత గోపముఖ్యునిదని, తాను చేసే సాహసాలన్నీ ముఖ్యుని బిడ్డగా కృష్ణుడు నిర్వహించవలసిన ధర్మములని నందుడు అవగాహన చేసుకున్నాడు. కృష్ణుడు చెప్పిన ప్రకారం రాజులందరూ బాధ్యత వహించి పరిపాలన చేస్తే భూమి స్వర్గంగా మారిపోతుందనుకున్నాడు. కృష్ణ బలరాములు గోకులంలో జీవించటం గోపకుల పూర్వపుణ్య ఫలమనుకున్నాడు. కృష్ణుని మహత్వ విశేషాలను యశోద తన కళ్లతో తానే చూచింది. అతను శ్రీమన్నారాయణుడవడంలో ఆమెకు ఎంతమాత్రం సందేహం లేదు. అంతటి ఘనునికి తల్లి కావటం తన అదృష్టం అనుకుంటుంది. తల్లిగా తన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించడానికే తను తాపత్రయపడుతోంది. కృష్ణుడు దేవుడే అనటానికి ఉద్ధవునకెంతమాత్రం సందేహం లేదు. ఆ సంగతి రుజువు చేయడానికి అతను ప్రాణత్యాగానికైనా సిద్ధమే. శ్రీరాముడు అంతే. శ్రీకృష్ణుని భగవదవతారం అనడంలో రాధకు పూర్ణ విశ్వాసము కలదు. అతని అవతార ప్రయోజనములో తనకు కూడా భాగము కలదనే ఆమె విశ్వాసము. అందరూ కృష్ణుడు కారణజన్ముడని, విశేష ప్రజ్ఞ కలవాడని విశ్వసించినా క్షణక్షణము అతని గురించి భయపడి వ్యామోహంతో దుఃఖానికి గురవుతుంటారు. అదంతా వైష్ణవమాయ ప్రభావమే.